ఇప్పుడు క్యూబ్ ఫస్ట్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్ ఏమని చెప్పామో ఇక్కడ ప్లస్ సింబల్ చేయాలి. సేమ్ ప్లస్ సింబల్ చేస్తూ మనకి ఈ కలర్ కూడా మ్యాచ్ అవ్వాలి, రైట్? అంటే ఆల్మోస్ట్ ఇక్కడ, ఆల్మోస్ట్ ఇక్కడ సేమ్ ఇట్లానే మ్యాచ్ అవ్వాలి. సో ఇంకా స్క్రాంబుల్ చేయలేదు, చెయ్యాలి, అది కూడా మీ ముందే చేస్తాను, ఓకేనా? సో స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాంబలింగ్ ద క్యూబ్ నేర్పిస్తున్నాను, ఓకేనా? మీరు జస్ట్ ఆల్మోస్ట్ నేను దీంట్లో ఎట్లా చెప్తానంటే లాజికల్ వేలోనే చెప్తాను. అంటే ఫార్ములాస్ చాలామంది అవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని భయపడుతూ ఉంటారు. సో అలాంటి భయం ఏం లేకుండా సింపుల్గా, నీట్గా, క్లీన్గా నా లెవెల్కి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఓకేనా? జాగ్రత్తగా విని అంటే ప్రాక్టీస్ ఎక్కువ కావాలి. ఎక్కువ అంటే మీకు అర్థమైన తర్వాత పర్ఫెక్ట్గా చూడకుండా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసి చేయండి, ఓకేనా? సో ఇప్పుడు క్యూబ్ అయితే స్క్రాంబుల్ అయిపోయింది, చూసారు కదా? సో మనం ఏమని చెప్పాం, వైట్ కలర్ ఎప్పుడు బాటంలో పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్, బేసిక్ అనమాట. 2 1s are 2 అనేది ఎంత ఫండమెంటలో దీంట్లో ఈ వైట్ కలర్ అనేది బాటమ్ పెట్టుకోవడం అంత ఫండమెంటల్ అనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలనుకున్నాము, ఇలా ప్లస్ రావాలి అండ్ దెన్ ఇక్కడ ఈ 2 కలర్స్ కూడా మ్యాచ్ అవ్వాలి, రైట్? ఈ 2 కలర్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో మ్యాక్సిమం అంటే దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి, ఓకేనా? అంటే ఒకటి మెథడ్ 1 ఏంటి అని అంటే ఈ వైట్ కలర్ ఉంది కదా, దీన్ని బాటంలో పెట్టుకొని, ఓకేనా? మనకి ఈ సెంటర్ పీసెస్ అనుకున్నాం కదా ఇందాక, అంటే ఇవి సెంటర్ పీసెస్. ఈ వైట్ కలర్ అనేది ఇక్కడ టాప్కి తెచ్చుకోవాలి. ఓన్లీ సింగిల్ వైట్ కలర్ అనేది ఇక్కడ ఈ 4 సైడ్స్ తెచ్చుకోవాలి, ఓకేనా? వైట్ అనేది కిందే ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ వైట్ మిడిల్ పీస్ అనేది బాటంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ సెంటర్ పీస్ని ఇగ్నోర్ చేయండి, ఎల్లో కలర్ని ఇగ్నోర్ చేయండి. వైట్ అనేది ఇక్కడ, 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 ఇక్కడ ఈ 4 ప్లేసెస్ వైట్తో ఫిల్ చేయాలి మనం, ఓకేనా? అంటే ఇక్కడికి రావాలి అని అంటే ఆ వైట్ కలర్ అనేది మనకి మిడిల్లోనే ఉంటుంది, ఓకేనా? ఇదొకటి మిడిల్, ఓన్లీ మిడిల్ పీస్ ఏదైతే ఉందో దాన్నే చూడాలన్నమాట. సో ఇక్కడ ఏమైనా ఉందా, ఏం లేదు. అండ్ దెన్ ఇక్కడ ఉంది, ఓకేనా? వైట్ మిడిల్ పీసే, ఓన్లీ మిడిల్ పీస్ ఇక్కడ ఉంది. దెన్ ఇదిగో ఇదొకటి ఉంది. దెన్ బాటంలో ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు, ఓకేనా? ఇదొకటి ఉంది. సో మొత్తం 4, 1 మిడిల్ పీస్ అండ్ దెన్ సెకండ్ వన్ అండ్ దెన్ థర్డ్ వన్ అండ్ దెన్ ఫోర్త్ వన్. సో చూసారు కదా, నేను ఇట్లా తిప్పేటప్పుడు కూడా, అంటే ఇట్లా మూవ్ చేసేటప్పుడు కూడా వైట్ అనేది ఎక్కడ ఉంది, బాటంలోనే ఉంది, ఓకేనా? సో వైట్ అనేది బాటమ్, అది బేసిక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు సింపుల్గా ఇవి ఇక్కడ 4 సైడ్స్ మనం తీసుకురావాలి. సో ఫస్ట్ ఇది చూద్దాము. ఇది అంటే ఇది సెంటర్ పీస్ కాబట్టి దీన్ని ఇక్కడికి తేవాలి. ఇక్కడికి తీసుకురావాలి అని అంటే మనం ఏం చేయాలి, ఇందాక రైట్ అన్నాం కదా, ఆర్. ఇది ఫార్ములా ఏం కాదు, నేను జస్ట్ చెప్తున్నాను అనమాట, అంతే, ఓకేనా? జస్ట్ సింపుల్ లాజిక్గా ఆలోచించండి. ఇది ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, జస్ట్ పైకంటే సరిపోతుంది, ఓకేనా?
సో ఈ 4 ప్లేసెస్లో ఒకటి వచ్చేసింది, రైట్. నెక్స్ట్ ఈ 3 ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్. సో సపోజ్ ఇక్కడ ఒకటి ఉంది, ఓకేనా. ఈ సెంటర్ పీస్ ఇక్కడికి వస్తుంది, అంతే కదా. ఇది బాటమ్ ఉంది. సో దీన్ని ఇట్లా జరిపితే సింపుల్గా ఇలా పైకంటే ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది కదా, ఓకేనా. కానీ అట్లా జరపకూడదు, అట్లా మూవ్ చేయకూడదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక వైట్ పీస్ ఫిల్ చేసాము. నెక్స్ట్ మనం మిడిల్ పీస్ అట్లా షిఫ్ట్ చేసామనుకోండి, ఇది పోతుంది కదా, అంటే ఇది లాస్ అయిపోతాం మనం. అందుకని ఇది ఒక సింపుల్ స్టెప్ అనమాట. జస్ట్ కొంచెం లాజిక్గా ఆలోచించండి. దీన్ని ఇక్కడికి తీసుకురావాలి, ఇది ఇలా మూవ్ చేస్తే ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఒకసారి ఇట్లా సైడ్కి అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, ఓకేనా. దీన్ని ఇలా మూవ్ చేసామనుకోండి సైడ్కి. ఇప్పుడు మనం దీన్ని కిందకి అంటాం, ఓకేనా. ఓన్లీ మిడిల్ది కిందకి అన్నాము. దెన్ ఇటు సైడ్ది ఇట్లా జరిపామనుకోండి, ఇట్లా మూవ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు ఈక్వల్ అయినాయి. సో ఇది ఇందాక మిడిల్ లేయర్ డౌన్ అన్నాం కదా, ఇప్పుడు మిడిల్ లేయర్ అప్ చేసేయండి నార్మల్ దాని ప్లేస్కి. అది ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి వచ్చిందా రాలేదా, వచ్చింది కదా. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. సో మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆల్మోస్ట్ ఎలా చేసామో అలా చేసేద్దాము, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడున్న పీస్ ఇక్కడికి రావాలి. మనకి ఏ టైంలో ఉన్నా సరే ఇక్కడ పీస్ ఉంది అని అంటే ఇవే స్టెప్స్ కంటిన్యూ చేయాలి, ఓకేనా. మనకి ఎప్పుడు ఈ స్టెప్ వచ్చినా సేమ్ మూవ్స్ అనమాట. సో ఇక్కడ ఈ పీస్ రావాలి, ఈ పీస్ ప్లేస్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఉన్న దాన్ని లెఫ్ట్ సైడ్ కన్నా మూవ్ చేయాలి, రైట్ సైడ్ కన్నా మూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ సైడ్కి మూవ్ చేసాము, అండ్ దెన్ మిడిల్ పీస్ డ్రాప్ చేసాము, అండ్ దెన్ లెఫ్ట్ అంటే ఇటు తీసుకెళ్ళాము కదా, దాన్ని మళ్ళీ దాని ప్లేస్లోకి తెచ్చేసాము, అండ్ దెన్ మిడిల్ది టాప్కి అనేసాము, ఓకేనా. ఇది రైట్కి మూవ్ చేసాము. ఇప్పుడు చూడండి ఒకసారి, ఓకేనా. ఇది యాజ్ ఇట్ ఈస్ పొజిషన్. సపోజ్ దీన్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసేద్దాం. లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసాము, సెంటర్ లేయర్ డౌన్, అండ్ దెన్ నార్మల్ పొజిషన్కి తెచ్చాము, ఓకేనా. రైట్, వచ్చిందా రాలేదా. అంటే ఇక్కడున్న పీస్ని మనం రైట్ సైడ్కి మూవ్ చేసినా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసినా ఏం కాదు, యాజ్ ఇట్ ఈస్ మనకు కావాల్సింది అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం ఫాలో అయ్యామో, మనకి ఈ సెంటర్ పీస్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ తీసుకెళ్ళాము, ఈ మిడిల్ లేయర్ని డౌన్ చేసాము, అండ్ దెన్ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లో పెట్టాము. లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లోకి పెట్టి దాన్ని పైకి జరిపాము. సో ఈ రెండు వచ్చినాయి. అండ్ దెన్ సో ఇక్కడ ఒకటి ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని ఇక్కడ ఎలా ప్లేస్ చేయాలి అంటే, ఇది మిడిల్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మిడిల్కే వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడికి ఎలా తెస్తాం, జస్ట్ ఇలా రొటేట్ చేస్తే సరిపోతుంది కదా, అర్థమైందా. ఇక్కడ మిడిల్ పీస్ మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ వైట్ లేయర్ ఏం లేదు అంటే మనకు కావాల్సింది ఇంపార్టెంట్ మిడిల్. సో ఇక్కడ ఆ స్టెప్ ఎందుకు చేసాము అని అంటే ఈ మిడిల్కి రావాలి అది, ఓకేనా. అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి రావాలి. సో అందుకని సైడ్ మూవ్ చేసి ఆ ప్రాసెస్ అంతా చేసాం. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉన్నది డైరెక్ట్ టాప్కి రావాలి. సో జస్ట్ ఇట్లా రొటేట్ చేస్తే సరిపోతుంది కదా. అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఒక్క స్టెప్.
అండ్ దెన్ ఇంకేమున్నాయి మిడిల్ పీస్, దీంట్లో ఏం లేవు. సో ఇక్కడ ఉన్నది లాస్ట్ది. సో ఇది ఆపోజిట్లో ఉంది. మనకి వైట్ కలర్ ఎటు సైడ్ రావాలి, ఇది టాప్లో ఉండాలి, రైట్? ఇది టాప్లో ఉండాలి, కానీ మనకి ఎక్కడ ఉంది, బాటంలో ఉంది. ఇదే ప్లేస్లో రివర్స్లో ఉండాలి, అంటే ఆపోజిట్లో ఉండాలి, రైట్? సో దీన్ని ఫస్ట్ ఇక్కడ నుంచి తీసేద్దాం, ఓకేనా? తీసేయడం అంటే ఏంటి, ఇందాక ఆల్రెడీ మనం ఆ స్టెప్ చూసాం. వైట్ పీస్ ఇక్కడ ఉంటే దీన్ని ఇక్కడ ప్లేస్ చేసాం కదా. సో అట్లానే ఇది ఫస్ట్ కింద కనేద్దాం, ఇది తీసేయాలి కదా, ఇది కింద కనేద్దాం. అంటే ఓన్లీ మిడిల్ది బాటమ్ కనేసి దీన్ని రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిప్పుదాం. అండ్ దెన్ దీన్ని నార్మల్ పొజిషన్లోకి తీసుకెళ్దాం, ఓకేనా? ఇప్పుడు ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది. సో దీన్ని ఇక్కడికి తీసుకురావాలి, ఓకేనా? అంటే ఇంత హార్డ్ వద్దు, ఈజీగా ట్రై చేద్దాం. సో దీన్ని ఇక్కడికి తెచ్చామనుకోండి, దీన్ని, ఓకేనా, ఈ పీస్ని ఇక్కడికి తీసుకురావాలి. అంటే ఏం చేయాలి, ఇట్లా రొటేట్ చేస్తే సరిపోతుంది కదా, ఓకేనా? ఇప్పుడు ఏమైంది, మనకి వైట్ ఎప్పుడు బాటమే, ఓకేనా? అది సేమ్ ఇట్లానే ప్లేస్ చేసుకోండి. సో 4 పొజిషన్స్ వచ్చినాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం అనుకున్నది ఏంటి, ఇది ఈ కలర్తో మ్యాచ్ అవ్వాలి అని అనుకున్నాం, ఇది ఈ కలర్తో మ్యాచ్ అవ్వాలి. సో ఇక్కడ అయింది, ప్రాబ్లం లేదు. ఇది ఈ కలర్తో మ్యాచ్ అవ్వాలి, అండ్ దెన్ ఇది ఈ కలర్తో మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు మ్యాచ్ అయినాయి, సో ప్రాబ్లం లేదు. సో ఇది మ్యాచ్ అయింది కాబట్టి, అంటే గ్రీన్ మ్యాచ్ అయింది, వైట్ లేయర్ వచ్చింది. మనకి సెంటర్ పీస్ ఎక్కడుంది, బాటంలో ఉంది. సో మనం ఏమనుకున్నాం, ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి అని అనుకున్నాం కదా, ఇక్కడ అయిందా, అవ్వలేదు కదా. సో ఈ రెండు మ్యాచ్ అయినాయి, ఈ రెండు మ్యాచ్ చెయ్యాలి మనం ఇప్పుడు. సో వైట్ కలర్ ఎక్కడ ఉంది, బాటంలో ఉంది. సో దీన్ని ఏం చేయాలి, బాటంలోకి తీసుకొచ్చేయాలి. ఇప్పుడేమైందో చూడండి, గ్రీన్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది, ఆల్ రైట్. సో మళ్ళీ క్యూబ్ అంటే వైట్ బాటంలోనే పెట్టుకోవాలి. అండ్ దెన్ ఈ రెడ్ మ్యాచ్ అవ్వాలి. ఎక్కడుంది రెడ్ కలర్, అటు సైడ్కి హోల్డ్ చేసుకొని ఇంకోండి, ఇక్కడ ఉంది, ఓకేనా? ఈ రెడ్ మ్యాచ్ అవ్వాలి, అంటే ఇలా మూవ్ చేస్తే సరిపోతుంది కదా క్యూబ్ని, రైట్? ఇక్కడ రెడ్ మ్యాచ్ అయింది, ఇక్కడ వైట్ మ్యాచ్ చేయాలి. వైట్ ఎక్కడ ఉంది, బాటంలో ఉంది. సో ఏం చేయాలి, బాటంకి తీసుకెళ్ళాలి, రైట్? ఇక్కడ బ్లూ మ్యాచ్ అవ్వలేదు కదా, మ్యాచ్ చేద్దాం. ఎక్కడుంది బ్లూ కలర్, ఇక్కడ ఉంది. సో దీన్ని ఆల్ రైట్, బ్లూ మ్యాచ్ చేసాం. నెక్స్ట్ వైట్ మ్యాచ్ చెయ్యాలి. సో ఎక్కడ ఉంది వైట్, బాటంలో ఉంది. సో బాటంకి తీసుకెళ్ళిపోదాం, ఓకేనా? అండ్ దెన్ ఇది ఆరెంజ్ మ్యాచ్ చేయాలి. ఆరెంజ్ కలర్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. సో దీన్ని ఆరెంజ్ కలర్తో మ్యాచ్ చేయాలి. ఆరెంజ్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ చేయాలి. ఎక్కడ ఉంది, బాటంలో ఉంది, రైట్? ఇప్పుడు బాటమ్ చూద్దాం ఎలా ఉందో, రైట్? బాటమ్ మనం ఏమనుకున్నాం, ప్లస్ రావాలనుకున్నాం, ప్లస్ వచ్చింది. దెన్ వైట్ మ్యాచ్ అయింది, ఆరెంజ్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది, బ్లూ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది, రెడ్ మ్యాచ్ అయింది, వైట్ మ్యాచ్ అయింది, గ్రీన్ మ్యాచ్ అయింది, రైట్? మనం అనుకున్నది తెచ్చుకున్నాం, ఓకేనా? ఇదే కార్నర్స్ని మనం ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు, అంటే ఫార్ములాస్ ఏం లేవు, సింపుల్ అనమాట. మీరు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి, ఓకేనా? మీకు డెఫినెట్గా క్లియర్గానే చెప్పాను, క్లియర్గానే అర్థమైద్దని అనుకుంటున్నాను. సో మళ్ళీ స్క్రాంబుల్ చేద్దాం, ఓకేనా? సో వైట్ ఎప్పుడు మనం ఏమనుకుంటాం, బాటంలోనే పెట్టుకోవాలి. సో ఇందాక చెప్పింది మెథడ్ 1, ఓకేనా? అంటే మిడిల్ పీస్ మనకి ఎప్పుడు సెంటర్లోనే ఉంటుంది. ఈ వైట్
బాటంలో పెట్టుకున్నాము. సో ఈ 2 కలర్స్ మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ చూసారు కదా మిడిల్ పీసెస్, ఇది ఒక మిడిల్ పీస్. అంటే మొత్తం 4 ఉంటాయి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ 4 ఉంటాయి. ఓకేనా, 4 మిడిల్ పీసెస్. సో ఒకటి ఇక్కడ ఉంది 1 అండ్ దెన్ 2 అండ్ దెన్ 3 అండ్ దెన్ 4. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఈ కలర్ టు కలర్ మ్యాచ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి సపోజ్ ఇదేంటి వైట్ సెంటర్ పీస్, ఇక్కడ బ్లూ ఉంది, బ్లూని బ్లూ సెంటర్తో మ్యాచ్ చేసేయండి. ఈజియెస్ట్ వే అనమాట ఇది. ఓకేనా, బ్లూతో మ్యాచ్ చేసాము. ఇక్కడ వైట్తో మ్యాచ్ చేయాలి. వైట్ అక్కడ ఉంది, కింద ఉంది. సో బాటమ్కి తిప్పేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఏంటి ఆరెంజ్ ఇక్కడ ఉంది, ఆరెంజ్ సెంటర్ పీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ మిడిల్ పీస్ ఈ సెంటర్ పీస్తో మ్యాచ్ చేయాలి. ఎలా చేస్తాం? సింపుల్, దీన్ని ఇలా మూవ్ చేస్తే మ్యాచ్ అవుతుందా లేదా? మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటి అని అంటే, మనం కంపల్సరీ ఈ టెక్నిక్ చేసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏదైనా మ్యాచ్ అయ్యి ఉందా అనేది చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఈ మిడిల్ పీస్ ఇక్కడ సెంటర్ పీస్తో మ్యాచ్ అవ్వాలి అని అంటే మనం జస్ట్ ఇలా మూవ్ చేయాలి అని అనుకున్నాం. ఇది కరెక్టే, కానీ ఇది మ్యాచ్ అయింది. బట్ మనం చూస్తే ఇక్కడ మ్యాచ్ అయిన పీసు రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలి? ఇలాంటి కేసెస్ అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇది మ్యాచ్ అయింది కదా, దీన్ని వైట్తో వైట్ మ్యాచ్ చేసాము అండ్ దెన్ ఇది బ్యాక్ టు నార్మల్ పొజిషన్ రావాలి. ఓకేనా, అర్థమైందా? సో వైట్ మ్యాచ్ ఉంది, బ్లూ మ్యాచ్ ఉంది. సో ఈ ఆరెంజ్ పీస్తో మ్యాచ్ చేయాలి అని అంటే మనం ఇలా మూవ్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ మ్యాచ్ అయింది, బట్ ఇక్కడ పీస్ రివర్స్ అయింది. సో ఇది ఎలా అయితే మనం మ్యాచ్ చేసి ఇట్లా మూవ్ చేసామో అప్పుడు ఈ పొజిషన్ని కూడా నార్మలే చేయాలి. సో ఇది మ్యాచ్ అయింది, ఇక్కడికి తెచ్చాము అండ్ దెన్ ఇది నార్మల్ పొజిషన్లోకి తీసుకొచ్చాము. రైట్, ఇప్పుడు సపోజ్ ఇది గ్రీన్ ఉంది, వైట్. సో గ్రీన్తో మ్యాచ్ చేయాలి. సో ఎక్కడ ఉంది సెంటర్ పీస్? గ్రీన్ సెంటర్ పీస్ ఇక్కడ ఉంది. సో దీన్ని గ్రీన్తో మ్యాచ్ చేసాము అండ్ దెన్ ఇది ఏం చేయాలి? రివర్స్ చేయాలి. రివర్స్ అయింది. సో ఇది మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అయింది, ఇది కూడా మ్యాచ్ అయింది. రైట్, ఇంకా మనకి మిస్ప్లేస్ అయిన పొజిషన్ ఏంటి? రెడ్. సో రెడ్ సెంటర్ పీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో రెడ్ని రెడ్తో మ్యాచ్ చేద్దాము అండ్ దెన్ వైట్తో మ్యాచ్ చేయాలి. సో రివర్స్. ఓకేనా, ఇది బాటంలోనే ఉండాలి కదా. సో రెడ్ మ్యాచింగ్, వైట్ మ్యాచింగ్, గ్రీన్ మ్యాచింగ్, వైట్ మ్యాచింగ్, ఆరెంజ్ మ్యాచింగ్, వైట్ మ్యాచింగ్, బ్లూ మ్యాచింగ్, వైట్ మ్యాచింగ్. రైట్, సో ఈ 2 మెథడ్స్ ఎవరు చేసినా ఈ మెథడ్లోనే చేయాలన్నమాట. ఓకేనా, అంటే ఫార్ములాస్ లేవు, ఏం లేవు, జస్ట్ మన కామన్ సెన్స్ యూజ్ చేసి ఈ ప్లస్ సింబల్ అండ్ ఈ కార్నర్ పీస్ అండ్ దెన్ ఈ మిడిల్ పీస్, ఈ ప్లస్ సింబల్ అనేది అయిపోయింది. ఓకేనా.